హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఇది వచ్చేసి మార్నింగ్ మినీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లల బట్టలు నేను ఈవినింగ్ అయితే ఉతికేసాను. అవన్నీ ఇప్పుడైతే మడత పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉతికిన తర్వాత ఆరేసే బట్టలు ఉన్నాయి కదా, సో ప్లేస్ లేదనేసి ఇంకా ఇప్పుడు పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేయాలి. సో ఎర్లీ మార్నింగే నా రొటీన్ అయితే చాలా బిజీగా ఉంటుంది. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇంకా వీడియోస్ అయితే తీసి నేను అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి వీడియోస్ అయితే తీస్తున్నా. చాలామంది అంటారు అంత బిజీగా ఉంటే వీడియోస్ అవసరం అని. సో నా పని ఇదే కాబట్టి సో నేనైతే ఖచ్చితంగా వీడియోస్ తీసుకొని పెట్టుకోవాలి. చాలామంది బ్యాడ్గా కామెంట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే పనిమాల నా వీడియోస్ చూసి పనిమాల టైం సేవ్ చేసుకొని మరీ నా వీడియోకి బ్యాడ్ కామెంట్స్ అంతా టైప్ చేసి పెడుతున్నారు. సో మీరు అనడం వల్ల నాకు అసలు ఏమీ బాధ ఏం లేదు, ఇంకా నాకే హ్యాపీ. ఎందుకంటే చక్కగా చూస్తున్నారు, వ్యూ పడిపోతుంది, నాకు చక్కగా కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేస్తే చక్కగా నా ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది. మీరు ఏదో చేద్దామని అనుకుంటున్నారు కానీ అది నా మంచికే అవుతుంది. సో అందుకే మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే పాజిటివ్గా కామెంట్ పెట్టే వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడిపోయి ఉంటాను. సో మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత మట్టికి అయితే వచ్చేసాను. అలాగే బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళ వల్ల నాకు చాలా ఉపయోగం అయితే ఉందండి. మీరు మంచిగా వీడియోస్ చూడడం వల్ల నాకైతే సబ్స్క్రైబర్స్ నిన్నటికి వాటికి ఒక 50 మెంబర్స్ అయితే గెయిన్ అయ్యారు. ఇంతకుముందు సబ్స్క్రైబర్సే అవ్వలేదు. చాలా థ్యాంక్స్. సో ఇంకా నేనైతే హ్యాపీగానే ఉన్నాను. బ్యాడ్గా మీరు ఎలా కామెంట్ పెట్టినా నాకైతే అస్సలు ఏం ఫరక్ కూడా పడదు. ఇంకా పిల్లలకైతే ఇవాళ వైట్ యూనిఫామ్ వచ్చినప్పుడల్లా ఫుల్ ఏడుపు వచ్చేసిద్ది. ఎందుకంటే వీళ్ళు మొత్తం ఆపుకొని వచ్చేస్తారు, వైట్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో ఇంకా మళ్ళీ ఉతకాలి, వీళ్ళు నీట్ సాక్స్లు, షూస్, రిబ్బన్లతో సహా ఉతికేయాలి. సో అందుకోసం అనేసి ఇంకా పిల్లలకైతే ఇవాళ నేనే జల్లేసాను. ఇంతకుముందు అయితే వాళ్ళ నాన్నమ్మ వేసేది, కొంచెం పని మీద నన్ను ఏమంటే నేనైతే వేసాను. సో నేను వేస్తాలే కానీ నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. మా అత్తయ్య అయితే మంచిగా వేసిద్ది. ఇంకా మా మోనుగాడైతే కొంచెం నా మీద అలిగిపోయింది. చూడు అని అంటే నేను చూను పో అని అంటుంది. నిన్న సోను పాప మోనుగాడు ఇద్దరు కలిసి పీట విరగొట్టారు. అందుకోసం అనేసి కొంచెం అడిగినందుకు మీరేనా విరగొట్టింది అనేసి ఇంకా నా మీద అయితే హట్ అయిపోయింది. నేను పాలు కాగబెట్టేసి నేను బయట కూర్చున్నాను. అవి 3 days పాలు ఫ్రిడ్జ్లో పెట్టినవి. ఏ రోజు పాలు ఆ రోజు కాగబెడతా కానీ ఎందుకు 2 days నుంచి కాగబెట్టలేదు. అవన్నీ కలిపి కాగబెట్టే ఉరిగిపోయాయి. ఇంకా మా పిల్లలకైతే ఇంకా రెడీ చేసిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ ఇవాళ అయితే ఓరియో బిస్కెట్స్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.